నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. గత 2-2.5 నెలలుగా ఈ బొద్దింకల ఉద్యమం పేరిట జరిగినటువంటి ఒక ఉద్యమము, ఒక రకంగా చెప్పాలంటే ఈ పర్టికులర్ ఘర్షణ వాతావరణం నుంచి ఇప్పుడు ఇది రాజకీయ మలుపు తీసుకున్నటువంటి పరిస్థితి. సో విద్యార్థుల పేరిట మొదలైనటువంటి ఉద్యమం ఇవాళ రాజకీయ పార్టీల స్కోరింగ్ పాయింట్గా మారింది. ప్రతిపక్షాలు ఆల్రెడీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, అటు అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, మిగతా విపక్ష పార్టీలు అందరూ కూడా ఈ విద్యార్థి ఉద్యమం నుంచి ఎలా రాజకీయ ప్రయోజనం పొందాలో ఆల్రెడీ లెక్కలు వేసుకుంటున్నాయి. అండ్ ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వపు ప్రతిష్ట దిగజారిపోయింది. నిజంగా మోదీ లాంటి వ్యక్తి, తనకున్నటువంటి ఎదురులేని నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఒకంత తగ్గాల్సి వచ్చింది అనే అభిప్రాయం కూడా దేశవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ బొద్దింకల ఉద్యమం తర్వాత డైరెక్ట్గా ప్రధాని నరేంద్ర మోదీ గారే మొత్తం అన్ని వ్యవహారాల్ని చూసే విధంగా, ముఖ్యంగా ఈ విద్యాశాఖకు సంబంధించిన అంశాలని మానిటర్ చేయబోతున్నారనే సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి. దానికి రీజన్ ఏంటి అని అంటే కనుక, ఇప్పటిదాకా నరేంద్ర మోదీ చూడలేదా అని అంటే కనుక, నరేంద్ర మోదీ గారు నిజానికి చెప్పాలంటే ఈ మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో చాలా ముఖ్యమైన విషయాలు అండ్ దేశ గతిని మార్చేటువంటి అంశాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తూ వచ్చాం. అంటే మోర్ ఫోకస్ టువర్డ్స్ ఫారిన్ పాలసీ, ఫారిన్ అఫేర్స్కి సంబంధించి, అండ్ ఇంకోవైపు అటు డిఫెన్స్ సెక్టర్ని బలోపేతం చేయడము, మరోవైపు ఎకానమీ పరిపుష్టం చేయడము, అండ్ ఈ ముఖ్యంగా ఆర్థిక రంగంలో సంస్కరణలు తీసుకురావడము, జిఎస్టీ లాంటివి అనేక అంశాలు తీసుకురావడము, ఇవన్నిటి మీద ఎక్కువ దృష్టి సారించారు. అండ్ అడపదడప ఎన్నికల మీద ఫోకస్ చేస్తూ వచ్చారు. అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని కీలక సంస్కరణలు చేశారు. అటు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ తీసుకురావడం కావచ్చు, అండ్ నీట్ నిర్వహించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సంస్కరణలే. అయితే ఎగ్జిక్యూషన్లో లోపాలు మాత్రం పదే పదే బహిర్గతమవుతూ వచ్చాయి. ఈ లోపాలు కాస్త ఈరోజు ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపించే స్థాయికి తీసుకువెళ్ళాయి. అండ్ మోదీ కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ విద్యారంగం పైన ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా దృష్టి సారించారు అని అనడానికి ఈరోజు ఆయన చేస్తున్నటువంటి వీడియోలు, ప్రకటనలే కారణంగా కనబడుతున్నాయి. ఎలాగా అనంటే కనుక, మామూలుగా ఫోన్లో మనం ఏదైనా రికార్డ్ చేస్తే ఇంతకుముందంతా కూడా యూట్యూబ్ స్పెసిఫిక్గానో లేకపోతే ఫేస్బుక్ కోసమో వీడియోలు చేయాలనంటే హారిజంటల్ వీడియోలు ఉంటాయి. అంటే హారిజంటల్గా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ పర్టికులర్ యూట్యూబ్లో వీడియో పర్ఫెక్ట్గా దానికి కావాల్సిన అలైన్మెంట్ అది. బట్ అదే ఇన్స్టాగ్రామ్ లేదంటే షార్ట్స్, యూట్యూబ్లో షార్ట్స్కి మనం చేయాలి అని అంటే కనుక వర్టికల్గా ఉండాలి వీడియో. సో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారి 12 సంవత్సరాల తర్వాత ఆయన హారిజంటల్ వీడియో మేకింగ్ నుంచి వర్టికల్ వీడియో మేకింగ్లోకి వచ్చారు. అంటే ఇది ఎందుకు ఇంత కీలకమైన విషయం అని చెప్తున్నాను అని అంటే కనుక, సోషల్ మీడియాలో మేజర్గా కొంత 35 ఏళ్ల పైబడ్డటువంటి వాళ్ళు, నడి వయస్కులు లేదంటే వృద్ధులు ఎక్కువగా యూట్యూబ్ని, వాట్సాప్ని, ఫేస్బుక్ని యూజ్ చేస్తున్నారు. అదే ఈ తరం జెన్జీ అని చెప్పబడుతున్న వాళ్ళు, 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేస్తున్నారు, లేదంటే యూట్యూబ్లో రీల్స్ చూస్తున్నారు, షార్ట్స్ చూస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా వర్టికల్ ఫ్రేమ్లో ఉంటాయి. సో అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇవాళ ఉన్న నేపథ్యంలో సుమారు మన దేశంలోని యువత 15 నుంచి 25 సంవత్సరాల వయసున్న వాళ్ళు సుమారు 25 కోట్లు ఉంటారని ఒక అంచనా. 25 నుంచి 30 సంవత్సరాల వయసున్న వాళ్ళు ఒక 12 కోట్లు ఉంటారని అంచనా. అంటే ఆల్మోస్ట్ 30 సంవత్సరాల లోబడి ఉన్నటువంటి జనాభా సుమారు 35 కోట్లు. ఇది ఒక అంచనా మాత్రమే. అంటే 35 కోట్ల జనాభా ఈరోజు ఈ షార్ట్స్లో, రీల్స్లో, ఇన్స్టాగ్రామ్లో, వీటిల్లో ఉన్నారు. సో వీళ్ళని రీచ్ అవ్వడం కోసం డైరెక్ట్గా నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు అని చెప్పాలి. అందుకే గత 3-4 రోజుల్లోనే ఆయన 3-4 వీడియోల ద్వారా ఆయన వచ్చారు. అండ్ అంతేకాదు డైరెక్ట్గా ప్రజలతో తను అనుకున్నది చెప్పాలని మోదీ భావిస్తున్నట్టుగా అనిపిస్తోంది. అండ్ అంతేకాదు యూత్కి ఆయన ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకున్నారో ఆ మెసేజ్ డైరెక్ట్గా యూత్ని చేరే విధంగానే వాళ్లకు అర్థమయ్యే భాషలోనే చెప్పాలని నరేంద్ర మోదీ గారు యోచిస్తున్నట్టుగా మనకు ఈ పర్టికులర్ వీడియోలు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతకు ముందంతా కూడా ఆయన ఏదైనా ఒక ప్రకటన చేయవచ్చు, ఎవరో ఒకరు మాట్లాడవచ్చు. బట్ ఇప్పుడు నరేంద్ర మోదీ గారే స్వయంగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో వీడియో చేసి పబ్లిష్ చేశారు. అండ్ నిన్న కూడా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించడం కూడా ఆయన ఒక స్పెషల్ వీడియో ఆయన చేసి విడుదల చేయడం జరిగింది. దాని ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నియమించడానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు అండ్ ప్రహ్లాద్ జోషిని కొత్తగా విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. కానీ
అన్నీ తానై ప్రధాని కార్యాలయమే ఈరోజు ఈ ఎగ్జామినేషన్ నిర్వహణని పర్యవేక్షించబోతోంది అనేది మనకు కనబడుతున్నటువంటి అంశం. ఇందులో స్పెషల్ టాస్క్ ఫోర్స్ నియామకమే దీనికి గీటురాయిగా మనం చెప్పుకోవాలి. అదేంటంటే స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. దానికి ఆధార్ సృష్టికర్త, ఆధార్ ఈరోజు రావడానికి కారణమైనటువంటి వ్యక్తి నందన్ నీలేకనిని ఈ పర్టికులర్ స్పెషల్ టాస్క్ ఫోర్స్కి చైర్మన్గా నియమించారు. అండ్ అంతేకాదు ఇస్రో మాజీ చైర్మన్ సోమ్నాథ్ గారు కూడా ఈ టాస్క్ ఫోర్స్లో ఉన్నారు. మరొక వైపు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ దేకాని ఈ పర్టికులర్ టాస్క్ ఫోర్స్లో ఆయనను ఒక మెంబర్గా పెట్టారు. ఎందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో ఉండాల్సి వస్తుంది అని అంటే కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ ఎగ్జామ్ పేపర్లు లీక్ అయ్యే వ్యవహారం అనేది దేశవ్యాప్తంగా కూడా ఎలా జరుగుతుంది అని అంటే చాలా సిండికేట్స్ పనిచేస్తున్నాయి. ఇందులో ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల పాత్ర ఉంటుంది అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ పాత్ర ఉంటుంది. అదే కాదు మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర ఉంటుంది. చాలా అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి కాబట్టి సో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తిని కూడా ఇందులో ఈ టాస్క్ ఫోర్స్లో నియమించడం జరిగింది. అండ్ అంతేకాదు ఐఐటి చెన్నై డైరెక్టర్ వి కామకోటి గారు కూడా ఇందులో ఉన్నారు. మరొక వైపు ఫార్మర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అనితా కార్వాల్ అండ్ లాజిస్టిక్స్ ఎక్స్పర్ట్ అమృత్ లాల్ మీనా వీళ్ళందరితోటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ప్రహ్లాద్ జోషి గారు కొత్తగా విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని కార్యాలయం మానిటర్ చేసే విధంగా ఈ టాస్క్ ఫోర్స్ పనిచేయబోతోంది. ఈ టాస్క్ ఫోర్స్ ఈ పోటీ పరీక్షల్ని నిర్వహించే విషయంలో ఒక స్పష్టమైన ఫ్రేమ్వర్క్ని రూపొందించాలని నరేంద్ర మోదీ గారు ఆదేశించారు. అండ్ అంతేకాదు పార్లమెంట్లో ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకొస్తున్నారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్ 2026 ఆల్రెడీ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దానిపైన చర్చ ప్రారంభం కాబోతుంది. అఫ్కోర్స్ విపక్షాలు అడ్డు తగలడంతో ఈ చర్చ ఇంకా ఇవాళ మొదలు కాలేదు. ఓవరాల్గా చెప్పాలంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది ప్రభుత్వ గౌరవానికి భంగం అన్నది ఎంత వాస్తవమో ఈ విద్యాశాఖలో రావాల్సిన మార్పుల గురించి సంస్కరణలపైన ప్రధాని ప్రత్యేకంగా దృష్టి సారించి ఇక రాబోయే రోజుల్లో తానే రంగంలోకి దిగి పర్యవేక్షించబోతున్నారు. అండ్ ఏ అవకతవకలు లేకుండా దీన్ని చూడబోతున్నారు అని కూడా మనకు స్పష్టంగా కనబడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఉద్యమం జరగడం కూడా మంచిదే అయింది. లేదంటే ఇది కరెక్ట్గా ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఇలాంటివి ఒక్కసారిగా వచ్చినట్టయితే కనుక ఎన్నికల్లో ప్రభావితం చేస్తే కనుక భారతీయ జనతా పార్టీకి పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు అట్లీస్ట్ ఈ పర్టికులర్ ఉద్యమం తర్వాత అయినా సరే విద్యారంగం పైన ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించాలని అండ్ ఎక్కువ మార్పులు తీసుకొచ్చే విషయంలో ఎక్కడ అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ఎగ్జిక్యూషన్ చాలా స్పష్టంగా చేయాలని మనం కూడా కోరుకుందాం. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా మాధ్యమాల్లో అందులోనూ ఇన్స్టాగ్రామ్ లేదంటే షార్ట్స్ రీల్స్లోకి వెళ్ళిన నేపథ్యంలో వీళ్ళని ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్ట్గా రీచ్ అవ్వాలనుకుంటున్నారు. కాబట్టి ఇది సక్సెస్ అవుతుందా లేదా విద్యార్థులకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలోని మంత్రులకు లేకపోతే ప్రభుత్వానికి మధ్య ఏదైతే ఒక గ్యాప్ క్రియేట్ అయిందో ఆ గ్యాప్ అలాగే కొనసాగించే ప్రయత్నాల్లో ప్రతిపక్షాలు విజయవంతమవుతాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ప్రధాని అయితే రంగంలోకి దిగారు అండ్ ఈ మార్పు ఏ దిశగా నడుస్తుంది అండ్ యువతరం ఏం ఆలోచిస్తుంది, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న భావనని వాళ్ళు ఒప్పుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ మీరు కూడా మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనల్ స్టార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.